వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో వచ్చే నెల 1, 2, 3 తేదీలలో జరగనున్న సిపిఎం 29వ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో ఆత్మకూరు పట్టణంలోని నేతాజీ క్లబ్లో పెట్టుబడి ప్రజాస్వామ్యం అనే అంశంపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వి రామ్ భూపాల్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో పెట్టుబడి వ్యవస్థ ప్రజాస్వామ్యంపై ప్రభావం అనే అంశాన్ని గురించి విపులంగా వివరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా జీవనం ప్రస్తుతం పెట్టుబడిదారుల కబంధ హస్తాలలో కొనసాగుతుందని తెలిపారు. దీంతో ప్రజాజీవన వ్యవస్థ గాడి తప్పిందని, పెట్టుబడిదారులు దేశాన్ని శాసించే స్థితికి వచ్చారని అన్నారు. దీంతో దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా వీరి ప్రభావం చూపుతుందని, ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని పెట్టుబడి వ్యవస్థపై దృష్టి సారించకపోతే దేశానికి పెను ప్రమాదం ఉందని తెలిపారు. సమావేశం అనంతరం రామ్ గోపాల్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి తూకం చూసుకుంటున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని మర్చిపోయారని, పెన్షన్లు ఇలా పెంచినట్టే పెంచి పెన్షన్దారుల సంఖ్యను తగ్గిస్తున్నారని, అందరికీ గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి రేషన్ కార్డుల సంఖ్య తగ్గిస్తున్నారని, ప్రభుత్వం ప్రతి విధానాలు మార్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, జిల్లా కౌలు రైతుల సంఘం నేత లక్ష్మీపతి, జిల్లా సెక్రటేరియట్ సభ్యులు మూలి వెంకయ్య, జిల్లా కమిటీ సభ్యులు అన్వర్ బాషా, రైతు నాయకులు లక్కు ప్రసాద్, హజరత్ తయ్య, వాగాల శ్రీహరి మరియు సిపిఎం నాయకులు, కార్యకర్తలు, సిఐటియు అనుబంధ సంఘాల సభ్యులు, యూటీఎఫ్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. అందుకని రాష్ట్ర మహాసభల సందర్భంలో జరిగే సదస్సుకు లేని సందర్భంగా సభను కూడా గుర్తు చేసి ఈరోజు మనం ఈ పెట్టుబడి ప్రజాస్వామ్యం అనేటువంటి అంశం మీద ఈ సదస్సు ఇప్పటికే చాలా విషయాలు తెలుసు. నేను ఆత్మీయులకి మొదట వచ్చినప్పుడు లేని సేవింగ్ షాప్ను చూసి చాలా ఉత్సాహం. ఎందుకంటే ఒకనాడు మనం చేసిన కృషి అక్కడ పేరు పెట్టడం వల్లే కనపడుతున్నది కాదు, కానీ పేర్లు పెట్టుకునేంతగా కనపడింది. అందుకని ఆత్మకూర్తులు లేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేసిన అవసరం ఉండకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు లేని గురించి మనం మాట్లాడతాం మరింత ఎక్కువ ఉంటుంది. అందుకని లెనిన్ మీద కూడా వాళ్ళ తల్లి ప్రభావం చాలా ఎక్కువ. వాళ్ళ అన్న గురించి మనం అన్న అలెగ్జాండ్రియా అనేటువంటి వాళ్ళన్న లెనిన్ 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జార్జ్ చక్రవర్తి ప్రభుత్వం ఆయన గురిస్తుంది. యువ విద్యార్థిగా ఉన్నటువంటి ఆయన జార్జ్ చక్రవర్తిని హత్య చేయడానికి ప్రయత్నాలు చేశాడు అనే నేరం మీద హత్య చేసి ఆయన గురి తీసుకుంది. దానికి 1 సంవత్సరం ముందు లెనిన్ తల్లి చనిపోతారు హఠాత్తుగా. అందుకని వాళ్ళ ఇంట్లో ఒకవైపు తండ్రిని కోల్పోయి, తండ్రిని కోల్పోవడం ద్వారా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలైంది. అన్నం కోల్పోవడం ద్వారా తాను అప్పుడప్పుడే పరిచయమైన మార్క్సిస్టు సాహిత్యంతో 2, 3 తారీఖుల్లో సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలు నెల్లూరులో జరుగుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల మీద భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి కార్యక్రమాలని నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు, అత్యధికం. రెండవది, ప్రజల మీద భారాలు వేయడానికి పెరిగింది. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ దాంట్లోనే విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు భారం వేసినారు. రేపు 2025 మార్చి నుంచి మరోసారి 14,800 కోట్ల రూపాయలు వేయడానికి ఈఆర్సీ ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసింది. అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ పెరుగుదలను వాయిదా వేస్తారని లీకేజ్ వార్తలు వస్తున్నాయి. ప్రజలు భారాలు పెరుగుతున్నాయని ఆందోళన పడుతుంటే ప్రభుత్వ అధినేతలు మాత్రం ఉప ముఖ్యమంత్రులు ఎవరు అనే ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రికి ఇంకో పోటీ ఉప ముఖ్యమంత్రి వస్తాడని ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల చుట్టూ రాజకీయాలు తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము అడుగుతున్నది, ఈరోజు రైతాంగం వ్యవసాయం గిట్టుబాటు కావడంలా ముఖ్యంగా వరి ధాన్యం పండిస్తున్న రైతుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏమాత్రం సరిపోయే పరిస్థితులు లేదు. అందుకని అదనంగా ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, కందులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి మద్దతు ధర 7,550 రూపాయలు ఇస్తున్నారు. ఈ మద్దతు ధరతో ఏ రకంగా కూడా రైతాంగానికి ఉపయోగపడంలా ఎక్కడ కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. దీనివల్ల రైతులు
వ్యాపారస్తులకు అమ్ముకుంటారు. వ్యాపారస్తులకు అమ్మబడిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన రేటుకు వ్యాపారస్తులతో కొంటుంది. మేము కోరుతున్నది 7,550 రూపాయల క్వింటాకు కందుల మద్దతు ధరను అదనంగా 1,100 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజల్లో ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని యువత ఆశించినారు. 2 సార్లు డేట్లు ప్రకటించి వాయిదా వేసినారు. ఇప్పటివరకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదు. కొత్త ఉద్యోగాల గురించి మాట్లాడడంలా సచివాలయం ఉద్యోగుల్ని కుదించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు నిన్న కేబినెట్లో చర్చలు జరిగినాయి. కాబట్టి కొత్త ఉద్యోగాలు లేవు, అదనపు భారాలు పెరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు కోతపడినాయి. ఈ స్థితిలో ప్రజలు ఉద్యమాలకు తప్పని పరిస్థితుల్లో ఉద్యమాలు పెరిగే అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం తన విధానాల్ని పునరాలోచించాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలుస్తుందనేటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని ప్రభుత్వ అధినేతలు మీడియాల ద్వారా ఉపయోగించుకుంటున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,500 కోట్ల రూపాయలు సహాయం చేసినట్టుగా, అదే ఒక గొప్ప విజయం సాధించినట్టుగా ఈరోజు చెప్పుకుంటున్నారు. మేము కోరుతున్నాం, ఈ 11,500 కోట్ల రూపాయలు నిజంగా విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేదానికి కాదు. అక్కడ సెయిల్ కంపెనీకో లేదా దానికి అవసరమైన పర్మనెంట్ బొగ్గు గనులు కేటాయించకుండా డబ్బులు ఇవ్వడం అని అంటే, మేము ఇంత ఇచ్చినా మీరు అప్పుల్లో మునిగిపోయినారు కాబట్టి ప్రైవేటీకరణ అనివార్యమని చెప్పడానికి ఒక ఎర్రగా వాడుకుంటున్నారు ఈ డబ్బుని. నిజమైన విశాఖ ఉక్కును పరిరక్షించాలనుకుంటే మీరు సెయిల్ కంపెనీకి అప్పచెప్పండి, సెయిల్ సంస్థకి ఇవ్వండి, లేదా విశాఖకు ప్రత్యేక బొగ్గు గనులు కేటాయించండి. మిట్టల్ కంపెనీ వాడు ఇంకా ఓపెన్ చేయకనే అతనికి బొగ్గు గనులు ఇస్తారు ప్రైవేట్ వాళ్ళకు. తరాలుగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు పాత్రికి మాత్రం బొగ్గు గనులు ఇవ్వరు. 11,500 కోట్లు ఇచ్చింది గొప్పగా చెప్పుకొని రేపు ఈ డబ్బులు ఇచ్చినా నష్టాల్లో ఉంటారు కాబట్టి మీరు ప్రైవేటీకరణ అనివార్యమని చెప్పడానికి ఈరోజు ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్రం కలిసి ఈ ప్రయత్నాలు జరుగుతుంది. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ప్రజల్లో ఉద్యమాలు చేయడానికి రేపు 3వ తారీఖు నాడు నెల్లూరులో పెద్ద భారీ బహిరంగ సభ నడపబోతున్నాం. ఈ బహిరంగ సభ తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 ఏదైతే వాళ్ళు సూపర్ 6 చెప్పి దాన్ని 7 పెంచినారో, ఆ సూపర్ 6లో భాగంగా పెన్షన్ మేము అమలు చేసినా ఉంటున్నారు. పెన్షన్ అమలు చేసి ఒకవైపు డబ్బులు పెంచి ఆ పెరిగిన డబ్బులకు తగ్గట్టుగా పాత పెన్షన్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కనపడుతుంది. ముఖ్యంగా వికలాంగులకు, బెడ్ రీడ్గా ఉన్నటువంటి శాశ్వతమైన రోగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ని పెద్ద ఎత్తున కుదిస్తున్నారు. ఎందుకంటే శాశ్వత రోగులకు 18,000 రూపాయలు వస్తుంది. ఒక్క పెన్షన్ తీసేస్తే ఈ పెరిగిన దాన్ని సుమారుగా 18 మందికి సర్దుబాటు చేయొచ్చు. అంటే అక్కడ కొద్ది వందల మంది పెన్షన్దారులను కోతకోసి ఇక్కడ పెన్షన్ పెంచినామని చెప్పేసి పెన్షన్దారుల మధ్యనే డబ్బులు సర్దుబాటు వ్యవహారంలాగా ఉంది. రెండో వైపు ఉచిత సిలిండర్లు గతంలో ఏం చెప్పినారు, ప్రతి కుటుంబానికి ఉచిత సిలిండర్. ఇప్పుడు అట్లా కాకుండా సంవత్సరానికి 3, ఆ సంవత్సరానికి 3 కూడా ముందు మీరు డబ్బులు కట్టండి తర్వాత మేము వేస్తామంటున్నారు. ఇప్పుడు పెన్షన్ గ్యాస్ తీసుకున్నటువంటి వాళ్ళకు సగం మందికి కూడా డబ్బులు పడిన పరిస్థితి లేదు. దాని మీద శ్వేతపత్రం ప్రకటించమంటున్నాం, స్పందన లేదు. రెండవ దాంట్లో మీకు రేషన్ కార్డు ఉంటే గ్యాస్, ఉచిత గ్యాస్ అందుతుంది. అసలు కార్డులే తీసేస్తే గ్యాస్ అందే అవకాశమే లేకుండా చేయొచ్చు. కాబట్టి కార్డుల వెరిఫికేషన్ చేస్తున్నారు. రెండో వైపు ఈ గవర్నమెంట్, వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి 150 రకాల సేవల్ని మీకు అందుబాటులో తెస్తామని ప్రభుత్వం చెప్తుంది. సచివాలయ ఉద్యోగులు తీసేసి వాలంటీర్ ఉద్యోగుల్ని రద్దు చేసేసి వాట్సాప్ ద్వారా తీసుకురావడం ద్వారా ఏమి గోప్యత ఉంటుంది, ఏమి రక్షణ ఉంటుంది? అన్ని మన రహస్యాలు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆధార్తో లింక్ అయ్యి, బ్యాంకు ట్రాన్సాక్షన్తో లింక్ అయ్యి ప్రతిదీ ఈ వాట్సాప్ గ్రూపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత రక్షణ ఉండే అవకాశమే లేదు. రెండో వైపు మనలో చెప్తున్నట్టుగా ఈరోజు రోడ్లకు సంబంధించి సంక్రాంతి లోపు రోడ్లు ఎక్కడ గుంతలు లేని రోడ్లను నిర్మిస్తా ఉన్నారు. ఇప్పుడు గుంతలు కథ కాదు, ఉచిత బస్సు ఏమైందో చెప్పేవాళ్ళు లేదు. అన్నా క్యాంటీన్లు ఇప్పటికీ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 68 నియోజకవర్గాలు ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తారు, ఇప్పుడు ఉండేవి కాకుండా. అంటే నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతారు. దాంతో మొత్తం ప్రజలందరికీ అన్నం అందిస్తున్నట్టుగా ప్రచారం. అంటే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది, ప్రజలకు ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినారో హామీలను అమలు చేయండి, అదనపు భారాలు వేసేదాన్ని ఉపసంహరించాలని చెప్పేసి కోరుతున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.